ఓరల్ క్యాన్సర్ గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన సిమ్టమ్స్ ఇప్పుడు మనం చూద్దాం. 2 వారాల కంటే ఎక్కువగా నోటిపూత గనక మీరు గమనించినట్లయితే వెంటనే డెంటల్ కానీ మెడికల్ చెకప్ కానీ చేయించుకోండి. నోటిలో తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు, ఇవి కూడా క్యాన్సర్కి ఎర్లీ సిమ్టమ్స్ కావచ్చు. నవలడం లేదా మింగడంలో ఇబ్బందిగా ఉండడం, లేదా మింగుతున్నప్పుడు గొంతులో ఏదో అడ్డుగా ఉండడం లాంటివి కూడా ఒక కారణమే. సడన్ గా గనక మీరు అత్యధికంగా బరువు తగ్గినట్లయితే అస్సలు దాన్ని అశ్రద్ధ చేయకండి. క్యాన్సర్కి ఇది కూడా ఒక కారణమే. మీ నోట్లో కానీ చిగుర్ల దగ్గర కానీ వాపు ఉండి వాటితో పాటు బ్లడ్ అండ్ పస్ లాంటి డిశ్చార్జ్ ఉంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని సంప్రదించండి. దవడ, నోరు లేదా మెడ భాగంలో ఎక్కడైనా ఇంజురీ లేకపోయినా కూడా తిమ్మిరిగా అనిపిస్తే అది ఓరల్ క్యాన్సర్ సిమ్టమ్ అయి ఉండొచ్చు. గొంతు నొప్పి లేదా రఫ్ వాయిస్ రోజుల తరబడి లేదా వారాల తరబడి మీరు గమనించినట్లయితే దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. కారణం లేకుండా గొంతు లేదా మెడ భాగంలో వాపు, గెడ్డలు లాంటివి ఉంటే వాటిని ఇగ్నోర్ చేయకండి. మీరు కానీ ఇటువంటి సిమ్టమ్స్ ని ఎర్లీగా డిటెక్ట్ చేసినట్లయితే 4DS డెంటల్ సీతమ్మధార విశాఖపట్నం బ్రాంచ్ ని సంప్రదించండి. ఇక్కడ ఓరల్ స్క్రీనింగ్ చేసి అది క్యాన్సరా కాదా అనేది నిర్ధారించవచ్చు.